ఇది షార్ట్ స్టే సర్జరీ కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇండియాలో నోవా మెడికల్ సెంటర్స్ స్టార్ట్ చేసింది. ఇది ఇది యుఎస్లో యూరోప్లో 30 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇది మేము 3 years బ్యాక్ ఫస్ట్ సెంటర్ బెంగళూరులో స్టార్ట్ చేసి ఇది మాది 10th సెంటర్. 6 cities మళ్ళా మస్కట్లో ఒక సెంటర్ స్టార్ట్ చేసాం. దీంట్లో ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ అంటే ద్రోహాల్ని ముందే కనిపెట్టేటట్టు ల్యాబ్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసే ఫెసిలిటీ, 5 ఆపరేటింగ్ థియేటర్స్, ప్రీ ఆప్ అండ్ పోస్ట్ ఆప్ రికవరీ రూమ్స్ ఇవి ఉంటాయి. ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఎంత తొందరగా పేషెంట్ని సేఫ్గా ఇంటికి పంపించగలిగితే వాళ్ళు రికవరీ తొందరగా అవుతుంది. ప్లస్ వాళ్ళకి 15 to 20% కాస్ట్ సేవ్ అవుతుంది బిగ్గర్ హాస్పిటల్స్ కన్నా, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా. ఆల్సో ఇది మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్, ఆర్థ్రోస్కోపీ, లాప్రోస్కోపీలో ఎక్సలెన్స్ పొందిన సెంటర్స్. మేము అమెరికన్ అసోసియేషన్తో పార్ట్నర్షిప్తో వాళ్ళ క్వాలిటీ మేనేజ్మెంటు, వాళ్ళ గైడ్లైన్స్ ఫాలో చేస్తూ మేము వీ వాంట్ టు చేంజ్ ద వే సర్జికల్ కేర్ ఈజ్ డెలివర్డ్ ఇన్ ఆర్ కంట్రీ. ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ అవన్నీ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్స్, బట్ పేషెంట్స్ వేరే బయట ఊర్లో నుంచి కొత్త ఊరికి, హైదరాబాద్ లాంటి సిటీకి ఫస్ట్ టైం విత్ ఎయిల్మెంట్ ఆర్ ప్రాబ్లమ్ వాళ్ళ అటెండర్తో అంత దూరం వచ్చి ట్రీట్మెంట్ పొందితే వాళ్ళకి కాస్ట్ చాలా పెరుగుతాయి. మా లాంటి మోడల్స్ చిన్న చిన్న సెంటర్స్లో ఓపెన్ చేయొచ్చు. సో వీ వాంట్ టు టేక్ హెల్త్ కేర్ లోకలీ సో దట్ దే డోంట్ హ్యావ్ టు ట్రావెల్ అండ్ ఇంక్రీజ్ ద కాస్ట్. మా సెంటర్స్ ఇప్పుడు లింక్ అయిపోతాయి. ఇఫ్ వీ హ్యావ్ సెంటర్, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో సెంటర్ ఉంది, మేబీ కరీంనగర్లో 1 year తర్వాత సెంటర్ పెడితే ఎవ్రీ 2 weeks ఆర్ అ మంత్ మా స్పెషలిస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి పోయి క్లినిక్స్ చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. 1 year తర్వాత తను అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. లోకల్ సర్జన్ హీ కెన్ డూ దాట్ అండ్ హీ విల్ గో టు అ స్మాలర్ సెంటర్, మేబీ 50-60 kilometers డౌన్ ద లైన్. Make it easier, more accessible, make it a neighborhood surgery center. So మా దాంట్లో we don't take medical problems, complex surgeries, ఇప్పుడు cardiac, న్యూరో సర్జరీ, యాక్సిడెంట్, మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవన్నీ చేయము. సో ఇక్కడ క్లీన్ ఎన్వైరన్మెంటు, వెరీ గుడ్ ఎక్విప్మెంట్తో, గుడ్ అనెస్థీషియా టెక్నిక్స్తో మా హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్కి చాలా మందికి ఇన్ఫెక్షన్ హాస్పిటల్లో ఉన్నందు వల్ల వస్తుంది. సో అది మా రేట్స్ ఆర్ నెగ్లిజిబుల్ కంపేర్డ్ టు అదర్ స్టాండర్డ్స్.